బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న మేము అనుకోకుండా ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళామండి. వచ్చేటప్పుడు వీడియో అన్నమాట ఇది. మా ఆయన ఆ రోజు ఇంటి దగ్గరే ఉన్నారు. ఏ రోజు అంటే సోమవారం అనమాట. సండే రోజు చికెన్ తీసుకొచ్చారు కదా, అందులో కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టాను. పక్కన పెట్టి ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని చెప్పి చికెన్ పకోడీ అయితే చేస్తున్నానండి. పిల్లలకైతే లెగ్ పీస్తో కావాలంట పకోడీ. సరే అని మన సండే రోజు తెచ్చిన చికెన్లో 2 లెగ్ పీసులు కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టానండి. ఇప్పుడు చికెన్లోకి పకోడీకిలోకి కావాల్సిన పదార్థాలు తీసుకుందాం. చికెన్ పొడి, గరం మసాలా పొడి వేసుకున్నాను, తగినంత పసుపు, తగినంత కారం, తగినంత శనగపిండి. నాకైతే చికెన్ పకోడీ వేయటం అలవాటే కాబట్టి అంచనా లేకుండా వేసేసుకుంటున్నాను. ఎంత అయితే సరిపోతుందో నాకు తెలుసు కాబట్టి అలా వేసుకుంటున్నానండి. కార్న్ఫ్లవర్, చికెన్ పకోడీ రానోళ్ళు అంటూ ఎవరో ఉండరు కదా, అందరికీ వచ్చు. మేమైతే ఇలా వండుతాను, నేను ఇలా చేస్తాను. మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం అన్నీ. ఫుడ్ కలర్ అండి. నా దగ్గర ఫుడ్ కలర్ ఉంది కాబట్టి నేను వేసాను. ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చకపోతే వేసుకోవద్దు. మొత్తం అవన్నీ కలిసేటట్టు చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. కలిపి నేను ఈ లోపల ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను. పక్కన పెడితేనే బాగుంటుంది అప్పటికప్పుడు వేసుకునే దానికంటే. ఒక అరగంట సేపు మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మళ్ళీ వంటగదిలోకి వచ్చాను. ఆయిల్ అయితే మూకుట్లో పోసుకున్నాను. ఈ మంచుకి మంచు నూనె కూడా తోడుకుపోతుంది చిక్కగా. ఒకసారి చూద్దాం. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ చక్కగా మనం కలుపుకున్నవన్నీ ముక్కలకైతే పట్టేసిందండి. మా పిల్లలకి ఈ లెగ్ పీస్ పకోడీ అంటే, అదే లెగ్ పీస్ కింద ఏపు తినడం అంటే చాలా ఇష్టం. అసలు కావాలని పట్టట్టి సండే రోజు తెచ్చిన చికెన్లో సగం చికెన్ పక్కన పెట్టించుకున్నారు పిల్లలిద్దరూ. సరేలే, ఆయన కూడా ఇంటి దగ్గర ఉన్నారు కదా అని ఇంకే వేసాను అనమాట.
అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చిన లైక్ వల్ల మా వీడియో ఇంకో 10 మందికి వెళ్తుంది. ఫస్ట్ లెగ్ పీస్ వేసుకుందాం. మా పిల్లలు ఇద్దరు లెగ్ పీసులు అండి, అయ్యి చిరుకు లెగ్ పీస్ పిల్లలకి. మనం ఇంట్లో వేసుకుంటేనే మాంసం పకోడీ అనేది తిన్నట్టు ఉంటుంది. మనకి ఎంత కావాలితే అంత తినచ్చు చక్కగా. మనం పుట్టుగాడు కొనుక్కున్నవన్నీ 4 ముక్కలు వస్తున్నాయి అంతే, 100 రూపాయలు. చూసారా, ఫుడ్ కలర్ అయితే ఇలాగ మంచి కలర్ఫుల్గా చక్కగా ఉంటాయండి. ఏం మాడలేదండి, మంచి కలర్ వచ్చినాయి అంతే. లోపల నుంచి వేగాలి కాబట్టి మనకు ఆ మాత్రం ఏపు అనేది రావాలి. లెగ్ పీస్లు అయితే రెడీ అయిపోయినాయండి. నాకు లెగ్ పీస్ అంటే ఇష్టం, మా పిల్లలకి లెగ్ పీస్ అంటే ఇష్టం. కానీ పిల్లల కోసం కాంప్రమైజ్ అవ్వక తప్పదుగా తల్లిలో. ఇంకా ఇంట్లో లెగ్ పీస్ వండినా గట్టా వాళ్ళకే వేస్తాను నేను. మా ఆయన గారు కూడా చికెన్ పకోడీ బాగా వేస్తారు. అలాగే నాకు వచ్చి చికెన్ పకోడీ వేయటం, మా ఆయన గారికి వచ్చి. మేము ఇలా వేయటం మొదలెట్టాక బయట తెచ్చుకోవడం బాగా తగ్గిపోయింది. ఇదివరకైతే ఎప్పుడన్నా తినాలని ఉంటే బయట నుంచే తెచ్చుకునేవాళ్ళం. మాకు ఎప్పుడైనా చికెన్ పకోడీ తినాలనిపించినప్పుడు నేను సండే చికెన్ తీసుకొస్తారు కదా, అందులో సగం మాంసం, ఒక 1/2 కేజీ మాంసం తీసి పక్కన పెట్టుకుంటాను. పక్కన పెట్టుకుని 2 రోజులు ఆగి అది చికెన్ పకోడీ వేసుకుంటాం. మా ఆయన గారు అయితే చికెన్ కర్రీ అనేది తక్కువగా తింటారండి. ఆయన వేసుకోరు పెద్దగా. చికెన్ పకోడీ అయితే ఆయనకి ఇష్టం.
ఈ కలర్ వస్తే సరిపోతాయండి. మాంసం అనేది ఆ కలర్ రావాలి, లేకపోతే బాగోదు. వంటగదిలో బాగా మంచి కలర్ఫుల్గా బాగా అన్ని లైట్లెక్కి నేనైతే ఇంకా మేమే కదా అని పెద్ద పెద్ద ముక్కల కింద వేసాను చికెన్ పకోడీ. ఫస్ట్ అయితే పేపర్లో తీసుకున్నానండి ఆయిల్ అంతా లాగడానికి. ఇక్కడైతే పక్కన ముక్కలు పెడుతున్నాను. కీరా దోస నిమ్మకాయతో సర్వ్ చేసుకున్నాను. ఇదిగండి టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నిమ్మకాయ పిండుకొని కీరా దోస నంచుకొని తింటా ఉంటే చాలా 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 బాగుంది. ఈరోజు వీడియో అయితే ఇదండి.